చూస్తాడేమో గాని మీ ఆయన మాత్రం చదువు. మళ్ళీ మీ అన్నయ్య వచ్చాడు. అయ్యో బాబోయ్. ఏమిటన్నయ్యా ఇంత గొడవలో కూడా ఈ అల్లరి పనులు? పంతులు గారు ఏదో అన్నారనుకో, ఆ మాట ఆయనకి చెప్పేయడమేనా? ఆయన కోపం వస్తే ఎంత మూర్ఖంగా ప్రవర్తిస్తారో నీకు తెలుసు కదన్నయ్యా. ఏమిటి నువ్వు మూర్ఖంగా ప్రవర్తిస్తావట? నీ మూర్ఖత్వంతో మా చెల్లెల్ని కూడా బాధ పెట్టావా? ఎవరితో అన్నయ్య ఇంకెవరు? త్రిమూర్తులు. ఊరి దేవుడోయ్, ఊరి నాయనోయ్, కుర్తులో పడ్డ ఎలకలైపోయింది నా పరిస్థితి. ఆగో, సాంబశివరావుతో మాట్లాడాలి. మేడ మీదకి రమ్మన్నానని చెప్పు. పో. పిలిచారా నాన్నగారండి? అమ్మ చెప్పింది నాన్నగారండి. నాన్న, నేనంటే నీకు నిజంగా ఇష్టమేగా? చాలా ఇష్టం నాన్నగారండి. మరి నేను బాధపడితే నీకు ఇష్టమా? మీరు బాధపడితే నేను చూడలేను నాన్నగారండి. ఈ ఇంటి గౌరవం, మన పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నీకు లేదా నాన్న? ఎందుకు లేదు నాన్నగారండి? మీ పేరు, ఈ ఇంటి గౌరవం, మీ పరువు నిలబెట్టాల్సిన బాధ్యత నాదే కదా నాన్నగారండి. అయితే నాకు మాటిస్తావా నాన్న? మాటే కాదు, మీరు అడిగితే ప్రాణాలైనా ఇస్తాను నాన్నగారండి. నా ప్రాణం పోసి పెంచుకున్నా నాన్న నిన్ను. నీ ప్రాణం అడుగుతానా? మాట ఇవ్వు చాలు. ప్రమాణం చేసి చెప్తున్నాను. ఏం చేయమంటారో చెప్పండి నాన్నగారండి, చేస్తాను. అయితే నువ్వు కవితను మర్చిపోవాలి. మావయ్య గారి అమ్మాయి మహాలక్ష్మి మెళ్ళలోనే నువ్వు తాళి కట్టాలి. మాట్లాడవే నాన్న. చిన్నప్పటి నుంచి మహాలక్ష్మిని నిన్ను నా ఒళ్ళో పెట్టుకు పెంచాను. నా ఒడే మీకు పెళ్లి పెట్టలు అనుకున్నాను. నా మాటే వేద మంత్రాలుగా మీ చేత పలికించాను రా. మీ పెళ్లి చూసి మురిసిపోదామనుకున్నాను. నేను చచ్చిపోతే మళ్ళీ మీ కడుపున పుట్టాలనుకున్నాను. అలాంటిది నువ్వు ఎవరినో చేసుకుంటే నాకు చావే తప్ప పుట్టుకుండదు నాన్న. నాన్నగారండి, నా మాట విను నాన్న. పెళ్లికి అందరూ వస్తున్నారు. పందిట్లో మన పరువు తగలబడిపోయే ప్రమాదం వచ్చింది. మీ అత్తయ్య కోసం, మీ అమ్మ కోసం, నా కోసం మహాలక్ష్మిని చేసుకో నాన్న. నన్ను క్షమించండి నాన్నగారండి. అదేంటి నాన్న, నాకు మాట ఇచ్చావుగా? మాట మనిషికి సంబంధించిన విషయం, ప్రేమ మనసుకి సంబంధించిన విషయం. మీ మాట ప్రకారం నడుచుకోవాలంటే నా మనసు నా మాట ప్రకారం నడుచుకోవాలి నాన్నగారండి. కానీ నా మనసు నా మాట వినడం లేదు. మీరు పెద్దవారు, రాజకీయ నాయకులు ఎంతో మంది మీరు చెప్పినట్టే వింటారు. కానీ మీ మనసు మీ మాట వింటుందేమో ఒకసారి అడిగి చూడండి. నా కొడుకు ప్రేమే నాకు ముఖ్యం, వాడి సుఖమే నాకు ముఖ్యం, వాడికి ఇష్టమైన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తానని ఒక్కసారి మీ మనసును అడిగి చూడండి నాన్నగారండి. అది మీ మాట వింటుందేమో. ఎట్టి పరిస్థితుల్లోనూ వినదు నాన్నగారండి. పెద్దవారు, మీ మాటే మీ మనసు వినకపోతే చిన్నవాణ్ణి. నా మనసు నా మాట ఎలా వింటుంది నాన్నగారండి? ఇది తప్పని నీ కొడుకు చెప్పు. అర్థం లేని ప్రేమ అనర్థమని చెప్పు. ఆ పెళ్లి జరగదని చెప్పు. ఇది జీవితాలతో ముడిపడ్డ సమస్య, కుటుంబ సమస్య, అందరికీ అశాంతిని చేకూర్చే సమస్య అని చెప్పు. ఆ ఒక్క ప్రేమ కోసం అందరికీ దూరమైపోతాడు, అనుబంధాలు తెగిపోతాయి, ఆత్మీయతలు చచ్చిపోతాయని చెప్పు. వాడికి ఆ ఒక్క ప్రేమ కావాలో, ఈ కుటుంబంలో అందరి ప్రేమను కావాలో తెలుసుకోమని చెప్పు. కన్న వాళ్ళ కళ్ళల్లో కన్నీళ్లు, కడుపులో చిత్తు రగల్చడం ధర్మం కాదని చెప్పు. మంచేదో చెడేదో వాడు నడవాల్సిన దారేదో నువ్వే చెప్పు. రాజ్యం మీరేటు వచ్చండి. పుష్కర స్నానానికి పందులు దిగినట్టు దిగారు కదే. ఎవరిని పందులు కుక్కలు నక్కలు అంటున్నావు? ఇంకో పాలన అంటే బొక్కలు ఎరగొడతా బిడ్డ. ఏంటే నువ్వెరగొట్టేది బొక్కలు నా తొక్క. ఎక్కువ మాట్లాడారంటే 2 శవాలు పార్సల్ ఇంటికి పంపిస్తాను. సప్పుడు చేయకు. ఆడాడ నర్మికుంటే తర్రం దొరుకుతావు. అసలు నీకు సిక్కుందా? మగానివేనా? మగాళ్ళకి ఎగోళ్ళు అలా ఉంటే మంటలు జరిపోతారాయి అంటే సంపుతారా? ఏం రావు సంపు చూస్తారా? చచ్చిపోయిన తర్వాత నీ శవాన్ని నువ్వు చూసేదే ఉంటావు. నీ మొహం బతుకుండగానే టాలెంట్ చూపిస్తా. కరెక్ట్. నా మొగుడు చంపనీకి నీకు ఎన్ని గుండెలు రాని సైజు రానే. ఆగండి ఆగండి ఆగండి. ఆడదంటే గోమాతలాగో భూమాతలాగో ఉండాలి.
తిరగమొత్తలాగా ఈ ఘాట్ ఏమిటమ్మా? అది ఘాటకింత చూస్తా ఊరుకుంటావా? రేవులోకి తీసుకెళ్లి గంజటి జాడించేస్తారు. అబ్బాయి జాడించడాలు ఆరేయడాలు ఏమిటి? మరి లేకపోతే అది పెంపుడు గాడిదలాగా అరుతా ఉంటే నోట్లో గట్టి పెట్టి నోరు మోయించండి. నువ్వు సైజు బిడ్డ ఏ పంతులు నువ్వు సైలెన్స్ అయిపో దీని గుంజు గుంజుతో దీని తల్లే ఏంటి నువ్వు గుంజేసిన టర్కిట్ అవలో ఓయ్ చప్పుడు చేయకు, గొంతు పిసకదా. ఏంటి పిసికేది నా నడుము? నేను కరెక్ట్ గా పిసికానంటే మొత్తం పులుసు గారిపోతారా? నా మొగుడు పులుసు గారిపియాలంటే మీరు ఇంకో జన్మెత్తాలరా? ఏది దమ్ముంటే ఒక్కడుగు ముందుకు అయ్యండి మీ పులుసు నేను గారిపిస్తా కొడుకులు. ఏంటన్నా ఇది కొడుకులు అంటుంది? కొడుకులు అంటుందిరా. కొడుకులేంటి? ఎప్పుడు కన్నావే మమ్మల్ని? తుని తల్లి బుద్ధున్న ఏ అర్థన్న మీ అసలు బద్మాషాలను కంటే ఆదరా మమ్మల్ని బతిమాటకాలు అంటున్నావు? అయిపోయావు, నువ్వు అయిపోయావు అంతే. ఇదిగో, నాకు కనుక కోపం వచ్చిందంటే మిమ్మల్ని అందరినీ పిండి పిండి చేసేసి గోదాట్లో చేపలకి వేసేస్తాను. నేను అరే సూప్, పెయ్య మొత్తం కలిపి సటాకు మాంసం లేదు. ఏంద్రా నువ్వు పిండేది? నేను గట్టిగా తగ్గినానుకో ఆ సౌండ్ కు చచ్చూరుకుంటాను. తేనో తగ్గితేనో చచ్చిపోవడానికి మా అన్న టుమ్రి గారి గాడ్రా గూట్లే ఏట్లో వేసి తొక్కామంటే కాట్లో తేల్తాం. ఏయ్! నా మొగుడిని కాడికి పంపేస్తా మొనగాని వానివో బిడా ఇది కరీంనగర్ బతుకమ్మరా నేను కన్నెర్ర చేస్తే నువ్వు కథమైపోతావు కొడగా. చచ్చా ఇది అసలు ఆడదానా? ఆ కాకుంటే నేను ఎట్లా లెక్క మాడతారా? అసలు మీరు మొగోళ్ళు కాదో గది ముందు డిసైడ్ చేయండి. డబ్బుంటే గీతాడు మేము మొగోళ్ళగా చూపిస్తాం. ఏయ్, నా చూపుకు చేస్తావు ఎందుకు రాయకూడదు? నా రక్తం ఉడికిపోతుంది. ఖండ ఖండాల కింద నరికేసి రోజు చేసి పోస్టర్ పంపిస్తా. ఆ మూతి మీద మీసం ఉంటే చేయి చూస్తా. రా. నాకు లేదు, నీకుంది కదా, నువ్వు వెళ్ళరా. అది పిలిచింది ఎందుకు కదా? నాకు వచ్చిన తర్వాత నేను వెళ్తానులే, నువ్వు వెళ్ళవే. ఆడేంద్ర వచ్చేది ఆయన చూస్తేనే ఎట్లా కనబడతాడు. రండ్రా మీ తల్లి రండ్రా తొడగొట్టింది రా ఆడదాని పోయి ఉండి తొడగొడతావుంటే నిజంగానా? నీకేనా తొడుంది? నేను అవద్దు, నీ తొడొద్దు. చేయి పట్టుకుంటావా? నా ఉద్దేశం అది కాదు. సందట్లో సడమి అని వీడు నా చేయి పట్టుకున్నాడు. ఎన్ని గుండెలరా అది కాదండి మహాప్రభు. అసలు ఎప్పటి నుంచి పట్టుకోవాలని చూస్తున్నావో ఈ రోజు పట్టుకున్నావు. అడగవయ్యా. అసలు నీ కోరికేంటో చెప్పు. కోరిక రామచంద్ర కావాలంటే తొడబట్టుకుని కాళ్ళు పట్టుకుంటాను. ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నావు, ఆ తర్వాత కూడా నా పెండాకుడు ఏమీ లేదని చెప్పండి బాబు. You village people, what are you thinking about you? This is one of the thickest and మీకు దండం పెడతాను, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళండి. మీ మామగారా? హాయ్ డాడీ. హలో మై డియర్ డాటర్, హౌ ఆర్ యు? నమస్తే. హలో మై డియర్ అల్లుడు. Yes, I'm fine, father-in-law. She's not to say something and say this and the house in the very problematic. You know that? మన సాంబగాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. కవితారెడ్డి అనే ఒక తెలంగాణ అమ్మాయిని ప్రేమించాడు. పెళ్లి ప్రస్తుతం ఆగిపోయే పరిస్థితుల్లో ఉంది. Yes, father-in-law. Something happened in the home. అంతా నాకు వదిలేయండి. ఏందో అందం కోసం మొక్కలేస్తారు గాని మందు గిట్ల కొట్టారు పురుగులు మయం. నమస్తే అన్న. నమస్తేనే. తిరిగి నేను అదే పెడతాన్నా. ఎవరవా నువ్వు? పల్లం రాదు అన్నట్టు. నువ్వు పల్లం అయితే ఎవరికి కావాలి, మెరకైతే ఎవరికి కావాలి? నేనైతే గన్నారెడ్డి. ఏ ఊరే? ఏం రో టీవీలో బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర ప్రోగ్రామ్ లెక్క నాకు టెస్టింగ్ పెడుతున్నావు. నీ ఊరు నాకేమెరక? ఆ ఊరు కాదే, నీ ఊరు. ఓహో అదే. మాదైతే మొగిలిచెర్ల మండలం కూడా అదే, డిస్ట్రిక్ట్ వరంగల్. మొగిలిచెర్ల? అవు. ఏది మొన్న మధ్యన అన్నలు సభ పెట్టిండ్రు. అవు అవు. గావురా? మరి అది. అరెరే, అది పెద్ద ఫేమస్ ఊరు కదనే. అవు మరి. అవునా? మొన్న సర్కరోళ్ళ కన్నలకు చర్చలు జరిగినాయి కదా, కరెక్ట్, కరెక్ట్. ఏడదాకా వచ్చినట్టు హైదరాబాద్ లో ట్యాంక్ బండ్ దానికి వచ్చి బుద్ధుని విగ్రహం తాను ఆగిపోయింది. సక్సెస్ కాలే. ఎందుకు కాలే? అన్నలు అడవికి పోయినరు, మంత్రులు అసెంబ్లీకి పోయినరు. నడమిగిట్లా పోలీసునికి ఏం చేయాలో లేవక సరసర నిలబడి హెల్మెట్ లేని పట్టుకుంటాను. వాళ్ళ సంగతి అటుంచులే గాని, మరి ఇప్పుడు మన సంగతి ఏం చేసినట్టు? మన ఇంటి మ్యాటర్ సెటిల్ చేసేది ఉందా లేదా? అంటే ఏంది ఇప్పుడు నువ్వు చర్చలకు వచ్చినావు? మరి లేక దావతీనికి వచ్చిన అనుకున్నా. నీ సేపు చూసి సొమ్ము నూక్కుపోయేందుకు వచ్చినావు అనుకున్నా నేను. ఏయ్. ఓయ్. మంచిగా చెప్తున్నా, నేనొచ్చిన రాస్తాలో పోతే దోస్తి, దోస్తి కాదంటే కుస్తీ. మంతా నడవది ఈ జబర్దస్తి. ఏంది వార్నింగ్ ఇస్తున్నావే? ఈ పల్లం రాజు ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. ఈ గన్నారెడ్డి ఒక్క గుద్దు గుద్దిందంటే 100 గుద్దులు గుద్దినట్టే. మన బ్యాక్గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. నా అండర్ గ్రౌండ్ నీకు తెలిసినట్టు లేదు. అయితే చూసుకుందామా మళ్ళా? మంతాన చూసులేదు పోయి ఏసుడే పద గోదావరి రోడ్డు పోదాం. కలిసిందంటే దోస్తి, లేకుంటే కుస్తీ. పోన్లేనా, ఆంధ్ర తెలంగాణ బాయ్ బాయ్. నేనేమన్నా నైనయ్య నాను గదటుంచులే గాని, ఇగోన్నా ఒక పని చెయ్యి, నీ బిడ్డనికి ఇట్లా బిలు. ఓయ్ బొక్కలు తీస్తా. నీ సేపుకి ఆడపిల్లలతో పని ఏంద్రా నీకు? ఇగో డబల్ మీనింగ్ లే వద్దంటానా. నీ బిడ్డ నా బిడ్డ కాదా అనే
అందుకని మంచిగా మాట్లాడుకొని మ్యాటర్ సెటిల్ చేసుకుందామంటనా న్యాయం గడి సైడ్ ఉంటే గడి సైడ్ పోదాం మరిగా ముచ్చట ముందుగానే చెప్పొచ్చు కదా నువ్వు మంచిగా చెప్తే నేను ఎందుకు కాదన్నాను కానీ అవు మళ్ళా. చేద్దాం చేద్దాం బిడ్డ కవిత